ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డర్మటాలజిస్ట్. సో ఈరోజు నేను ఏంటంటే కుంకుమ ఆర్ బింది డర్మటైటిస్ గురించి చెప్పబోతున్నాను. సో మనం జనరల్గా హిందూ కల్చర్లో ఎనీ అకేషన్ కానీ, ఎటువంటి ఫంక్షన్ కానీ, పూజ కానీ మనం అందరం పెట్టుకునేది కుంకుమ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం జనరల్గా దీనికి ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే కుంకుమ వల్ల ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ, అంటే ఎలాంటిదంటే స్కిన్ ఫస్ట్ రెడ్ అయిపోవడము, తర్వాత చిన్న చిన్న గుల్లల్లాగా రావడము, తర్వాత వాటర్ బబుల్స్ లాగా రావడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కుంకుమ వల్ల వచ్చే ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్. బట్ థింగ్ ఏంటంటే కుంకుమ అనేది సివియర్ ఇరిటెంట్ ఉన్నప్పుడు దానిని ఆపేస్తే తప్పితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గదు. సో అసలు ఎందుకు వస్తుంది ఈ కుంకుమ వల్ల ఎలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ కుంకుమలో ఉండే కాంపోజిషన్ చూసుకుంటే డ్రైడ్ టర్మరిక్ అంటే పసుపు పౌడర్, దాంతోపాటు స్లేక్డ్ లైమ్ అండ్ కొన్ని రకాల ఆర్టిఫిషియల్ డైస్. సో వీటి వల్ల ఏంటంటే కలర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ ఎలర్జీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే అంటే ఒక్కసారి మీకు డయాగ్నోస్ చేసిన తర్వాత అంటే ప్రాపర్ హిస్టరీ కానీ అండ్ ప్రాపర్ అంటే ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ చూసుకున్న తర్వాత బెటర్ టు గో ఫర్ ప్యాచ్ టెస్ట్. సో ఎందుకు ప్యాచ్ టెస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కుంకుమ అనేది ఓన్లీ ఒక సింగిల్ ప్రోడక్ట్ అనేది ఉండదండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైస్, టర్మరిక్ పౌడరు, ఈవెన్ స్లేక్డ్ లైమ్. సో పీపుల్కి దేంతో ఎలర్జీ వస్తుంది అనేది ఓన్లీ వీ కెన్ డయాగ్నోస్ బై ద ప్యాచ్ టెస్ట్. సో ఒక్కసారి ప్యాచ్ టెస్ట్తో డయాగ్నోస్ చేసిన తర్వాత ఎలా ట్రీట్మెంట్ చేయగలం? ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే ఏంటంటే ఫస్ట్ బెస్ట్ థింగ్ ఈజ్ అవాయిడెన్స్ ఆఫ్ కుంకుమ. సో ఇది కొంతమందికి నచ్చదు. సో దాన్ని ఏంటంటే హైపో అలర్జీ కుంకుమ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. కొన్ని రకాల అంటే వెరీ హై కలర్డ్ అంటే వెరీ బ్రైట్ కలర్డ్ కుంకుమ్స్ అవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. అండ్ కొంతమంది సాఫ్రాన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంటారు. బట్ ఇది వెరీ కాస్ట్లీ. సో అందరికీ ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కుంకుమ పెట్టుకునే ముందు ఒక టైప్ ఆఫ్ బ్యారియర్ రిపేర్ క్రీమ్స్ అంటే మాయిశ్చరైజర్ క్రీమ్స్ పెట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ కుంకుమ అనేది కొంచెం తగ్గుతుంది. దిస్ ఈజ్ వన్ రెమెడీ. ఇంకొకటి ఏంటంటే పిగ్మెంటేషన్ వస్తే కనుక పిగ్మెంటేషన్ రిడక్షన్ క్రీమ్స్ అనేది చాలా రోజులు వాడాల్సి వస్తుంది. అండ్ ప్రివెన్షన్ ఆల్వేస్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ఆల్వేస్ స్టాప్ ద కుంకుమ వెన్ యూ హ్యావ్ ద ప్రాబ్లమ్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఎప్పుడైనా కూడా ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ అనేది పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ కుంకుమ రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని బ్రేక్ ఫ్రీ పీరియడ్స్ అంటే కొన్ని రోజులు వీక్లో ఒక 5 days పెట్టుకుంటే 2 days బ్రేక్ ఇవ్వడం అనేది కూడా వన్ ఆఫ్ ద సొల్యూషన్ టు రెడ్యూస్ ద సివియారిటీ. థ్యాంక్ యూ.